ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకులందరికీ, విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ఈ అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం వినుటకు మీ స్థలాల్లో ఉండి దేవుని వాక్యం వింటున్నారు. ఈ దినాన్న మీ మధ్యలోనికి రావడానికి ప్రభువు నాకు గొప్ప కృప దయచేశాడు. ప్రియులారా, మీరు దేవుని వాక్యం వింటూ ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసములో స్థిరులుగా ఉంటూ దైవ సేవకులు గొప్ప పరిచర్య చేస్తూ ముందుకు సాగుతున్నారు. విశ్వాసులైన మీరు మీ విశ్వాసాన్ని గట్టిగా శాతపుచ్చుకొని, మీ రక్షణ పాత్రను శాతపుచ్చుకొని ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అందుకై దేవదేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకులు చేస్తున్న పరిచర్యను దేవుడు ఘనపరుస్తున్నాడు. విశ్వాసులారు మీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తున్నాడు. ఇంకా దైవ సేవకులారు మీ పరిచర్యలో ముందుకు సాగండి. విశ్వాసులారా, పరిశుద్ధులారా, మీరు విశ్వాసం కాపాడుకొని పరిశుద్ధ జీవితం కాపాడుకొని ప్రభువు కొరకు ఎదురు చూడండి. మనమందరం ప్రభువు కొరకు ఎదురు చూద్దాం. రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడిగా మన కొరకై రాబోతున్నాడు. ఆ దినము కొరకై ఎదురు చూద్దాం. రండి, మన వర్తమానంలోకి వెళ్దాం. ప్రియులారా, నేను మరలా కట్టుదము రండి అన్న ఆ సబ్జెక్టులోనే నేను మాట్లాడుతున్నాను. అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి, వాటిలోంచే మాట్లాడుతున్నాను. లోగడ మీతో మాట్లాడినప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్టుగా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అనే మాట, తన ప్రజల చుట్టూ ఏ రీతిగా ఉన్నాడో అది నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని కూడా అదే వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 28:20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్న నీ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. పునరుద్ధారుడైన నీవు మాతోనూ సకల పరిశుద్ధులతో చేసిన నీ గొప్ప వాగ్దానాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుడు సెలవిచ్చాడు. ఆ రీతిగానే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమనుపు పరిశుద్ధులైన ఇశ్రాయేలుతో దేవుడు నిత్యం ఎలాగున్నాడో, ఆ ప్రవక్తలతో, ఆ రాజులతో, ఆ న్యాయాధిపతులతో, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి విమోచించబడి రక్షించబడిన అట్టి పరిశుద్ధులైన విశ్వాసులతో దేవుడు ఎలాగున్నాడో ఎన్నో విషయాలు పాత నిబంధనలో మనం చూస్తాం. మత్తయి సువార్త అవతల మనం చూస్తాం. ప్రియులారా, ఆదికాండం మొదలుకొని మత్తయి సువార్త వరకు ఎన్నో విషయాలు ఎందరితోనో దేవుడు వారితో నడిచినట్టుగా, వారి ఆపదల్లో, వారి కష్టాల్లో, వారి శ్రమల్లో, వారిని మరణ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ రీతిగా వారితో ఉండి నడిపించాడో ఎన్నో విషయాలు ఎందరో మహావిశ్వాస వీరుల జీవితాల్లో, భక్తుల జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో మనం చూస్తాం. అలాగనే క్రొత్త నిబంధనలో
క్రీస్తు రక్తములో విమోచించబడ్డ మన విమోచన క్రయధనం ఆయనే చెల్లించాడు. ఆయనే నిత్య రక్షణకు కారకుడు. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షించబడ్డ ప్రజలైన మనతో యోహాను 1:12 ప్రకారంగా దేవుని కుమారులుగా మనల్ని చేర్చుకున్నాడు. అట్టి వారితో యేసు ప్రభు ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉండి లేఖనం ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చి లేఖనం ప్రకారంగా చనిపోయి లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా సమాధం తిరిగి లేచాడు. లేఖనం ప్రకారం తిరిగి వస్తాడు. ఆయన రాకమునుపు ఆయన ఒలీవ కొండ నుంచి ఆరోహణము కాకమునుపు ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు వారికి తన్ను తాను సజీవనుగా కనపరుచుకొని ఎన్నో వాగ్దానాలు ప్రమాణాలు చేశాడు. దేవుని రాజ్యంను గూర్చిన ఎన్నో వాగ్దాన నిబంధనలు చేశాడు. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తాం, లేక 5 వచనాలు చూస్తాం. ప్రియులారా, అక్కడ 40 రోజులు రాత్రం భవన్లో కూడా శిశువ సమూహానికి 12 మందికి తక్కిన వాళ్ళకి ఎన్నో విషయాలు బోధించాడు. ప్రియులారా, ఎన్నో ప్రమాణాలు చూపించారు. ఆ తర్వాత చివరిగా ఆయన వెళ్ళిపోతున్న సమయంలో ఇదిగో నేను మీ కొరకై యోహాను 14:1-3 వచనాల ప్రకారంగా మీ హృదయాలు కలవరపడనీకండి అని చెప్పుకుంటూ నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, మీ కొరకై స్థలము సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. అవన్నీ అయిన తర్వాత చివరిగా ఏమంటాడంటే మత్తయి సువార్త 28-20 వచనంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని గొప్ప వాగ్దానం చేసి వెళ్ళాడు. ఎంత ఆశ్చర్యం! ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని ఎన్నో విషయాలు దేవుని రాజ్యమును గురించిన విషయాలు బోధిస్తూ ప్రమాణములు చేస్తూ ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటాడు. ఎంత ఆశ్చర్యం అండి! మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 వచనంలో ఎంతో ఆశ్చర్యకరమైన మాటలు పలుకుతాడు. ప్రియులారా, ఎంతో ఆశ్చర్యకరమైన మాట పలుకుతాడు. అలాగనే కీర్తనలు 48వ కీర్తన 14 వచనంలో ఏమని రాబడిందంటే మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం వరకు, అంటిల్ అవర్ డెత్ ఈజ్ ఎ లీడ్ అండ్ us. మరణం వరకు ఆయన నేను నడిపిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 వచనంలో మనల్ని ఆయన తోడేళ్ళ మధ్యకి పంపించాడు. గొర్రెల వలె తోడేళ్ళ మధ్యకి పంపించాడు. ఇదిగో మీరు తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు. ఎలాగును మీరు గొర్రెలు, లోకమున అనేక మంది మనుషులు తోడేళ్ళలాగా ఉన్నారు, మిమ్మల్ని చీల్చివేసే తోడేళ్ళలాగా ఉన్నారు, మిమ్మల్ని ఖడ్గముల చేత నరికించి చంపి ముక్కలుగా చేసి చీల్చి సండాడే తోడేళ్ళు ఉన్నాయి, వారి మధ్యలోనికి మిమ్మల్ని గొర్రెల వలె పంపిస్తున్నాను అంటాడు ఆయన. అటువంటి సందర్భంలో కూడా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు అంటాడు ఆయన. తోడేళ్ళు మధ్యలోనికి మీరు వెళ్ళినప్పటికీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా పడదంటాడు. ఒక కాసుగురుని పిచ్చుకలు అమ్మబడును కదా, వాటి కంటే మీరు శ్రేష్ఠులు. మీ తండ్రి సెలవు లేకుండా
వాటిలో ఒకటి కూడా రాలిపోదంటాడు. ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మితే అంటే అంత సవకైనవి ఉన్నప్పుడు వాటిల్లో కూడా ఒక్కడు కూడా రాలిపోదంటాడు, చనిపోదు తండ్రి సెలవు లేక. అంటే వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పుకుంటూ ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలు ఒక్క ఎంట్రుక కూడా రాలదు. అంటే మీరు తోడేలు మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను గొర్రెల వలె ఒక ఎంట్రుక కూడా సెలవు లేకుండా రాలనట్టుగా నా సెలవు లేకుండా ఎవరును మిమ్మల్ని ముట్టలేరు, ముట్టజాలరు, మిమ్మల్ని సంపజాలరు, మిమ్మల్ని ఏ తోడి మిమ్మల్ని చీల్చదు నా సెలవు లేకుండా. అంటే అంత భద్రంగా మిమ్మల్ని నేను కాపాడుతాను, నా చేతిలో మిమ్మల్ని పెట్టుకుంటాను, మరణ వరకు నేను మీతో ఉంటాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. బాబా ఏమి ప్రభు అని, ఏం వాగ్దానం విశ్వాసులారా, దైవ సేవకులారా. నేను మాటికి చెబుతుంటాను, ఎందుకంటే నా జీవితంలో అనుభవాలు అనేక మంది సేవకుల జీవితాల అనుభవాలు ఇవి, అనేక మంది విశ్వాసుల జీవితాల అనుభవాలు ఇవి. ప్రియులారా, ఎంతెంతో అనుభవాలు ఉన్నాయి మన జీవితాల్లో. నిన్ను తోడేళ్ళు చీల్చేయాలన్నప్పుడు, నిన్ను భూమి మీద లేకుండా చేయాలనుకున్నప్పుడు, ఎవరైతే నిన్ను చీల్చివేయాలనుకున్నారో, ఎవరైతే దైవ సేవకుడా నీవు భూమి మీద ఉండకుండా నిన్ను నరికి ముక్కలు నరికి నిన్ను చంపేయాలనుకున్నారో వారే లేకుండా పోయారు. ఈ రోజున నీవు గొప్ప దైవ సేవకుడిగా దేవుడు నిన్ను ఘనతకెక్కించి ఆ తోడేళ్ళ మధ్యలోనే నిన్ను సింహాసనం ఎక్కించి నడిపిస్తున్నాడు. 2 కొరింథీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయం, పౌలు మమ్మల్ని విజయ ఉత్సాహములతో ఊరేగిస్తున్నాడు ప్రతి వీధుల్లో కూడా. తోడేళ్ళ మధ్యలో గొర్రెల వలె మేము ఉన్నప్పటికీ విజయ ఉత్సాహములతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు నా ప్రభు. ఎంత ఆశ్చర్యం అండి! తోడేళ్ళ మధ్యలో గొర్రెలను విజయ ఉత్సాహంతో ఊరేగిస్తున్నాడు. మేము త్రోయాకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించిన మాకు మంచి సమయం ప్రాప్తించిందని ఆ సమయాన్ని వాడుకొని అనేక ప్రాంతాల్లో వారి సువార్త ప్రకటిస్తుంటే తోడేళ్ళు వాళ్ళే దొంబుగా వారి మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళని చీల్చివేసేయాలని. ఎఫెసీ పట్టణంలో పౌలుని చీల్చేసేయాలని సింహం వాళ్ళు వచ్చినట్టుగా. ప్రియులారా, అప్పుడు దేవుడు వారికి తోడై నడిపిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం! విజయ ఉత్సాహంతో ఊరేగిస్తున్నాడు. వారిని కాపాడడం మాత్రమే కాదు, ఎవరి మధ్యలో నువ్వు చీల్చివేయడానికి ప్రజలు తీర్మానం చేసుకున్నారో, ఆ తోడేళ్ళు కక్ష కట్టుకున్నారో, పగబట్టారో, నీ గ్రామంలో లేకుండా చేయాలనుకున్నారు, ఈ ప్రాంతంలో వండకుండా చేయాలనుకున్నారు, వారి మధ్యలో నిన్ను విజయ ఉత్సాహంతో ఊరేగింపజేస్తాం. వారి మధ్యలోనే మందిరం కట్టావు, వారి మధ్యలోనే దేవుని సంఘాన్ని కట్టావు. అంత మాత్రం కాదు, కొన్ని స్థలాల్లో ఎవరైతే నిన్ను చీల్చేయాలని మీదకు వచ్చారో తోడేళ్ళు, ఆ తోడేళ్ళు నీ వాక్యం విని, నీ సువార్త విని రక్షించబడి, నీ చేత బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ పడి విశ్వాసులుగా జీవిస్తూ ఈ రోజున నీ బ్యాగ్ పట్టుకొని మోస్తున్నారు. వాళ్ళే వెళ్ళి నీ కొరకై ముందు కొన్ని గ్రామాలకు వెళ్ళిపోయి మీటింగ్ కొరకై అన్ని ఏర్పాట్లు చేయట్లేదా అనేక స్థలాల్లో? ఎంత ఆశ్చర్యం! ఒకప్పుడు ఈయనండి నన్ను సంపనకు వచ్చాడండి అని, ఇప్పుడండి ఈయన సాధువండి, ఈయన కురుభుజం అండి, అబ్బో ఈయన సంఘంలో చాలా గొప్ప పరిచారకుడండి, ఈయన లేకపోతే అసలు సంఘం ఉన్నట్టు ఉండదని ఈయన అంత గొప్ప సాక్షి అండి. ఈయన ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరకు వచ్చారని, ఈయన ద్వారా ఈయన బంధువులందరూ ప్రభువు దగ్గరకు వచ్చారండి. అబ్బా, ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి ప్రియులారా. ఎందుకు తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నానంటాడు. ఆశ్చర్యం! మార్క్సు వార్త 16 అధ్యాయం 20 వచనంలో అంటాడు, ఏమన్నంటే, ప్రభు వారికి సహాకారుడై ఉండి వెనువెంట
నీ వెంటనే వెనకాల ఉండి నీ ముందు ఆయన సైన్యము నడుస్తూ ఉంది. పరలోక సైన్యం నీ ముందు నడుస్తుంది. అది నీ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ప్రభువుని వెనువెంట ఉండి సహాకారుడిగా ఉన్నాడు. చూసుకొని మార్కు వార్త 16:20 వారికి ప్రభువు వారికి సహాకారుడై ఉండి వెనువెంట. అబ్బాబాబా, నువ్వు సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతుంటే ఆయన్ని వెనువెంట ఉండి నువ్వు ప్రకటించిన వాక్యాన్ని స్థిరపరుస్తూ ప్రజలు హృదయాల్లోనికి నాటుకుపోయినట్టుగా ప్రభు చేస్తూ ఆ వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళి వారి జీవితాలు మార్చిన వాళ్ళు, మార్చబడ్డ వాళ్ళు ఎంతో కోట్ల ప్రజలు ఉన్నారు ప్రపంచం అంతట్లో. ప్రియులారా, లేరంటారా? సువార్త ద్వారానే కోట్ల మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. ప్రియులారా, అది మేము ప్రకటించిన సువార్త ద్వారా అని పౌలు అంటాడు. మా నోటి సువార్త ద్వారా అని పౌలు అంటాడు. అబ్బాబాబా, మా నోటి సువార్త ద్వారా. అవును, రోమాపత్రికలో 10వ అంటే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ హృదయములోను నీ నోట్లో ఉన్నది, అదే మేము ప్రకటిస్తున్నాం. ఈ సజీవమైన వాక్యం నీ నోట్లో ఉంది, నీ హృదయములు ఉండి నీ హృదయములను వాక్యమే నీ నోట్లను చూసి నువ్వు ప్రకటించినప్పుడు, తోడేళ్ళు వలె నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ప్రకటించిన వాక్యం వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళి వాళ్ళ హృదయాన్ని మార్చేసి రాత్రి గుండెను మెత్తన హృదయంగా చేసేశాడు. మాంసపు గుండుగా చేసేశాడు. మెత్తన గుండుగా చేసేశాడు. హృదయాలను మార్చేశాడు. కక్ష కోపంతో నిండిపోయిన హృదయాల్లో రోమాపత్రిక 5:8 ప్రకారంగా వారి హృదయాల్లో దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ ద్వారా నింపేశాడు. ప్రియులారా, కక్షలు పోయినాయి, కోపాలు పోయినాయి, ఉద్రేకం పోయింది. సాధువైపోయిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. జీవితాలు మార్చుకున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. అదిగో అట్టి వారి మధ్య నువ్వు సువార్త ప్రకటిస్తే నీ సువార్త ద్వారా అనేకులు రక్షించబడి నీ ముందుకొచ్చిన తోడేళ్ళే మార్చబడి, గొర్రెల వలె మార్చబడి నీ వెనకొచ్చి నీ బ్యాగ్ మోసుకొని నీ వెళుతుంటే నీ ముందు నడుస్తున్నారు కొంతమంది, వెనక నడుస్తున్నారు కొంతమంది. అక్కడ కుర్చీ వేస్తున్నారు నేను మీరు కూర్చోవడానికి. లేకపోతే మీరు రేపనగా మీటింగ్ ఈరోజు వెళ్ళిపోయి ఆ మీటింగ్ స్థలాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గొర్రెల వలె మార్చబడి ప్రభు వారికి సహాకారుడై ఉండి వెనువెంట ఉండి అక్కడ మనల్ని ఊరేగిస్తున్నారు. ప్రియులారా, ఊరేగిస్తున్నారు. నన్ను ఊరేగించిన స్థలాలు చూస్తే ఎంత ఆశ్చర్యమో నేను చెప్పలేను. ప్రియులారా, ఇండియా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో నన్ను విజయోత్సాహంతో ఊరేగించారు. ప్రియులారా, నన్ను కొట్టడానికి వచ్చారు, కర్రలు పట్టుకొని కొట్టడానికి వచ్చారు. అక్కడి నుంచి అలాగే నిలబడ్డాను. ప్రియులారా, నిలబడి సువార్త ప్రకటించాను. ఇది ఎన్నో సాక్ష్యాలు నాకు తెలుసు. వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు మార్చబడ్డం తెలుసు. ప్రియులారా, అనేక గ్రామాలకి వెళ్ళినప్పుడు కర్రలు పట్టుకొని వచ్చారు మమ్మల్ని కొట్టి తరమడానికి. వారి మధ్యలో ప్రభు విజయోత్సాహంతో ఊరేగించాడని. నా జీవితంలో మరువరాను అనుభవాలు ప్రియులారా ఎన్నో ఉన్నాయి. ప్రియుల ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి, ఇంగ్లాండ్ దేశంలో లండన్ నడిబోడిన నిలబడి మైకులో సువార్త ప్రకటించాను. ఆ మైకులో సువార్త ప్రకటిస్తున్న సమయంలో విజయోత్సాహములతో ప్రభు నన్ను ఊరేగించాడండి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అనేక గ్రామాలు నేను చెప్పగలను. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో సిటీల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం నాకు తెలుసు. ప్రియులారా, ఎక్కడైతే సువార్త ప్రకటించిన స్థలాల్లో అనేక సంఘాలు కట్టబడ్డం నాకు తెలుసు. ఎందరో దైవ సేవకుల ఊర్లోంచి, ఆ పట్టణం నుంచి రావడం నాకు తెలుసు. ప్రియులారా, వారిని ప్రపంచాలు అనేక రాష్ట్రాలకి సేవకులుగా 100 మందిని సేవకులుగా సిద్ధపరిచి పంపించాను. ఒకప్పుడు సేవకులు కాదు, ఒకప్పుడు విశ్వాసులు కాదు. సువార్త ప్రకటించినప్పుడు తోడేలు వల్ల లేచిన వాళ్ళు,
వారిని గొర్రెలుగా మార్చేసి, సేవకులుగా మార్చేసి, వచ్చి ట్రైనింగ్ అయ్యి వాక్యం నేర్చుకొని వారిని పంపిస్తే ఇప్పుడు విజయ ఉత్సాహంతో వారిని దేవుడు ఊరేగిస్తున్నాడు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వస్తున్న ఆ కార్యాలని స్థిరపరుస్తున్నాడు. మనమేమో ఆ గ్రామానికి వెళ్ళాము, సామాన్యం వెళ్ళాం, సువార్త ప్రకటించాము. ప్రభు వెంట ఉండి సహకారుడుగా ఉండి నువ్వు ప్రకటించిన వాక్యాన్ని ప్రభువు స్థిరపరుస్తాడు. నీ హృదయముల వాక్యం నీ నోట్ల నుంచి ప్రకటించినప్పుడు వారి హృదయాలు మార్చేస్తుంది, వారి హృదయాంతరంగాలు మార్చివేస్తుంది. ఈ రీతిగా ఎన్నో చెప్పగలమండి. ఇదిగో యోగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం ఉన్నాను. ప్రియులారా, దైవ సేవకుల ఎన్నో అనుభవాలు చెప్పగలం. విజయవాడలో సేవ ప్రారంభించినప్పుడు నేను సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను. వీధుల్లో శుభార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. ఒక ఆయన ఎంత పెద్ద టిఫిన్ పట్టుకొని వెళ్తున్నాడు, ఏదో పిండి ఆడించుకొని. నన్ను చూసి ఎంత ఉగ్రుడైపోయి ఎంత భయంకర తెలిసే ఉగ్రుడైపోయి నన్ను కొట్టలేక ఆయన చేతులు ఉన్న ఎంత పెద్ద క్యారేజ్ అనుకుంటాను, అది టిఫిన్ బాక్స్ అని తీసుకెళ్తే పిండి ఆడించుకొని దాని కింద ఎత్తేసాడు. పిల్లలు కింద ఎత్తేసాడు. ఎంత కోపం తెలిసే మీకు అర్థమైంది, ఎంత ఉద్రేకంగా ఉన్నాడో. ఈ రోజున విజయవాడ పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. పెనవలూరు, వెనుకేపాడు, బెంచర్కల్, పనమర్ సెంటర్, కానూరు, ఎన్ని చెప్పమంటారండి. కత్తులు పట్టుకొచ్చారు నరకడానికి విజయవాడలోనే. వారు ఇప్పుడు దేవుని సేవలు ఉన్నారండి. మరి ప్రభు పరిచయం ఉన్నారు. ఇప్పుడు తోడేళ్ళను మార్చేసిన నా ప్రభు విశాఖపట్నంలో ఎన్నో గాజువాక, పాత గాజు, కొత్త గాజువాక, ఆ ప్రాంతాలన్నీ తిరిగి పరిచర్య శుభవార్త విజయోత్సాహాలతో ఊరేగించాడు. గుంటూరు జిల్లాలో ఎన్ని, నెల్లూరు జిల్లాలో ఎన్నో పట్టణాలు, ఇటు ఏరియా సిద్దిపేట, గజివెల్లి అయితే 33 గ్రామాలు, ఇంకా ఎక్కువ వెళ్ళి శుభార్త ప్రకటించి విజయోత్సాహాలతో ఇది పరిగి, వికారాబాదు, ఎన్నో స్థలాలకు ప్రియులారు. ఇంకేం చెప్పమంటారని చాలా ఉన్నాయి అనుభవాలు. గనుక ప్రియుల బొంబాయి, ఒరిస్సా, బెంగళూరు, ఆ ప్రాంతాల్లో శుభార్త ప్రకటించిన రోజులు ఉన్నాయి. విజయ ఉత్సాహాలతో ప్రభు ఊరేగిస్తూ ఉన్నారు. ప్రభు దేవుడు మన శుభార్త ప్రకటిస్తుంటే మన వెంటే ఉండి, మనకి సహకారుడై ఉండి, మనతో ఉండి, మన ముందు ఆయన పరలోక సైన్యాన్ని పంపిస్తూ వెనక ఉండి మనతో ఉండి సహకారుడిగా ఉండి మనం ప్రకటిస్తున్న వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అంటాడు. ఎందరో సేవకులు లేకుండా చేయాలనుకున్నారు, కానీ ఎందరో ఈ ఊర్లో సంఘం లేకుండా, క్రీస్తు సంఘం, ప్రభు సంఘం లేకుండా చేయాలనుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. వారితో కాదు. ప్రపంచ దేశ చరిత్రలు చూస్తే క్రైస్తవ సంఘాలు ఉండకూడదని, ఇదిగో దేవిని పరిశుద్ధ గ్రంథం ఉండకూడదని ప్రియులారా కంకణ కట్టుకున్న రాజులు ఉన్నారు, దేశాలున్నాయి, రాజ్యాలున్నాయి, ఈ పరిశుద్ధ గ్రంథం ఉండకూడదని. కానీ ఏ ఇంట్లో పరిశుద్ధ గ్రంథం ఉండకూడదని ఏ కోటలు అనుకున్నారో అదే ఇంటిని బైబుల్ హౌస్గా మార్చేసిన రోజులు ఉన్నాయి. అదే ఇంటిని ప్రియులారా, ఎంత ఆశ్చర్యం. రిచర్డ్ ఉరుంబ్రాండ్ రుమేనియా దేశంలో ఆయన ఉండకుండా ఉండాలి 14 సంవత్సరాలు ఆయన జైల్లో వేశారు, ఆయన భార్య ప్రియులారా. అక్కడే ఆయన లక్షల బైబిల్ను ప్రింట్ చేశాడు మహానుభావుడు. ఆయన హైదరాబాద్ కూడా ఓడిచ్చాడు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ మేము చూసాం ప్రియులారా. ఆయన గాయాలు, కాల్చబడిన గాయాలు, చేతుల్లో భయంకర గాయాలు, ఏది ఎనప శుభ్రం కాల్చేసి అంత శరీరం అంతా కూర్చో, ఇవన్నీ మేము చూశాం చాలా సంవత్సరాల కిందట.
ఎందరో ఈ లోకంలో లేకుండా చేయాలని క్రైస్తవ సంఘాలు, దేవుని సంఘమును, క్రీస్తు సంఘమును, సార్వత్రిక సంఘమును లేకుండా చేయాలి, పరిశుద్ధ గ్రంథమును లేకుండా చేయాలనుకున్నారు. కానీ వారైతే ఇప్పుడు వెళ్ళిపోయారు. నా పరిశుద్ధ గ్రంథం లక్షలాది కోట్లాది బైబిల్ ఇంకా పరిశుద్ధ గ్రంథం ఇంకా ప్రింట్ చేయబడుతుంది. అది ఒకసారి చూడండి, ఇక్కడ నా బైబిల్ చూస్తే చూడరా, నా పరిశుద్ధ బైబిల్ అది చూపించు ఇది చూపించరా. నా బైబిల్ బైబిల్ గ్రంథం చూడండి. ఒక గ్రంథం కూడా లేకుండా చేయాలనుకోండి, ఎన్ని గ్రంథాలు చూడండి. అదిగో నా గ్రంథం, అది నా ఆస్తి అండి, అది నా ఆస్తి. బైబిల్ లేకుండా చేయాలంటే ఒక్క దైవ సేవకు. ఇంకా బయట కూడా చాలా బైబిల్స్ ఉన్నాయి, నా బెడ్రూమ్లో బైబిల్స్ ఉన్నాయి, నా రీడింగ్ నేను బైబిల్ చదువుకున్న స్థలంలో ఇంకా అవతల రూములు ఇంకా ఉన్నాయి. ప్రియులారా, అది బైబిల్ గ్రంథం లేకుండా చేయాలనుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం కోట్ల కొలది పరిశుద్ధ గ్రంథం ప్రింట్ చేయబడుతుంది, అమ్మబడుతుంది. ప్రపంచ దేశాలన్నిటిలో అత్యధికంగా అమ్మడవుతున్న గ్రంథం బైబిల్ గ్రంథమే. ఈ గ్రంథం లేకుండా చేయాలనుకున్నారు. దేవుని సంఘాన్ని భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు, ఇండియాలో కూడా అనేక దేశాల్లో కూడా. కానీ అది విస్తరిస్తూనే ఉన్నది. ఆ విస్తరించడం ఎవరు ఆపు చేయలేదు, ఎవరు తరమ కాదు. దేవుని సంఘముని ఎంత హింసిస్తారో అంతగా విజృంభిస్తూనే ఉంటుంది. ప్రియులారా, అంతగా అభివృద్ధి చెందారు. కారణం ఏంటంటే దేవుని సంఘం పునాది మీద కట్టబడ్డ సంఘం. ఆ పునాది క్రీస్తు ప్రభువే. క్రీస్తు రక్తంలో కడగబడ్డ సంఘం, క్రీస్తు రక్తములో పరిశుద్ధ రక్తంలో కడగబడ్డ సంఘం క్రీస్తు రక్తంలోంచి పుట్టిందండి. రక్తంలో పుట్టిన సంఘం. ఎవరు దీన్ని ఆపు చేయగలరు? ఆ సంఘము కొరకు ప్రభు అంటున్నాడు, నా రక్తంతో మిమ్మల్ని కొనుక్కొని విమోచించాను. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం ఎలాగుంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, తన స్వరక్తముతో కొనుక్కున్నారు. సంఘం రక్తంలో పుట్టింది. దీనికి ఎవరు ఆపు చేయలేరు. ఈ సంఘం కొరకు అంటున్నాడు, నా రక్తంలో విమోచించుకున్న నా బిడ్డలారా, నా సంఘమా, నా శరీరమా, యుగ సమాప్త వరకు నేను మీతో కూడా ఉన్నాను. అంత మాత్రం కాదు, దైవ సేవకులారా, మీరు సువార్త ప్రకటిస్తుంటే మీ ముందు నా పరలోక సైన్యాన్ని పంపించి మీ వెనువెంట ఉండి నేను మీకు సహాకారుడిగా ఉన్నాను. సహాకారుడిగా. అబ్బా, ప్రభు మనకు సహాకారుడండి. అపోస్తలుడైన పౌలు దీనికి ఏమంటారు తెలుసండి? 1 కొరింథీ పత్రిక 3:9 మేము దేవుని జత పనివారం. దేవుని జత పనివారు. మా వెనవెంట ఉండి ఆయన మాతో కలిసి పనిచేస్తున్నాడు. మేము కలిసి పనిచేస్తున్నాం. మేము దేవుని జత పనివారం. దైవ సేవకుడు, మనం దేవుని జత పనివారం. ఎంత ఆశ్చర్యం! మనం దేవుని జత పనివారం గనుక, తోడేళ్ళు మధ్యలో పనిచేస్తున్నాం గనుక మన వెనవెంటే ఉండి ఆయన సహాకారుడిగా ఉండి నడిపిస్తున్నాడు. ఇంకేం చెప్పమంటారు దైవ సేవకులారా? ముందుకు సాగండి. నీ ప్రభువు నీతో ఉన్నాడు, భయపడకు. ఎటువంటి కొన్ని గ్రామాల్లో, కొన్ని స్థలాల్లో కొంతమంది సేవకులు ఫోన్ చేసి చెప్తారు, చాలా భయంకర పరిస్థితి, ఎవరు సువార్త వినరండి. కొంతమంది అంటారు సుధేమా కుమార్ అంటారు కొంతమంది. ఇది మూర్ఖపు ప్రదేశం అంటారు. నిజమే, కాదని చెప్పలేదు ప్రియులారా. అక్కడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ ప్రాంతంలోనే నీ వెనువెంట నీ ప్రభు ఉన్నాడు. ఆ ప్రాంతంలో నీ చేయి పట్టుకొని ప్రభువుని నడిపిస్తారు. భయపడక, ఆయన చేతిలో మనం ఉన్నాం. దైవ సేవకుడు, నిన్ను విజయ ఉత్సాహములతో గ్రామాలు ఊరేగిస్తున్నాడు. గ్రామాలు ఊరేగిస్తున్నాడు. జిల్లాల్లో, గ్రామాల్లో, టౌన్స్లో, సిటీస్లో, రాష్ట్రాల్లో, విదేశాల్లో, దేశాల్లో, మన రాష్ట్రంలో, మన దేశాల్లో, అనేక ప్రాంతాల్లో మనల్ని విజయ ఉత్సాహంతో ఊరేగిస్తున్నాడు. ఒక మాట చెప్పాలి, నా దైవ సేవకుడా, నాకు సంతోషం అనిపిస్తుందని చెప్తున్నాను.
విజయోత్సాహములతో దేవుని చేత ఊరేగించబడుతున్న దైవ సేవకుడా, సేవకుడా, ఇంకేం చెప్పంటావు నీ కొరకాయ. విజయోత్సాహములతో ఊరేగించబడుతున్న, క్రీస్తు ప్రభు చేత ఊరేగించబడుచున్న, విజయశాలైన క్రీస్తు ప్రభు చేత ఊరేగించబడుచున్న దైవ సేవకుడా, ఎంత ధన్యుడు. నీ వెనువెంట ఆయన ఉన్నాడు. విశ్వాసులార 48వ కీర్తన 14 ప్రకారంగా మరణం వరకు మీతో ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. విశ్వాసులైన మనతో ఉన్నాడు. ఆయన దైవ సేవకులైన మనతో ఉన్నారు. అటు దైవ సేవకుని విశ్వాసం కలిసి విజయ ఉత్సాహంతో వీధుల్లో ఆయన ఊరేగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కనుక ఊరేగింపడదాం, వీధులకి వెళ్దాం. రాబోచిన దినాలు ఇంకా కూటాలు, సభలు, గృహ కూటాలు, ఇంకా అనేక స్థలాల్లో మీటింగ్స్, ఇంకా ప్రాంతాల్లో వీధి సువార్త దండయాత్రలు చేద్దాం. దేవుడు ఆ కార్యాలు మళ్ళీ చేస్తాం. భయపడకండి. ఇదిగో యోగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, మీ వెనువెంటే ఉన్నాను, నేను మీకు సహకారం, నేను మీకు సహకారం ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన చేద్దాం. దైవ సేవకుడా, భయపడకు. విశ్వాసి, భయపడకు. ఆయన మనకు సహకారి. మనం వెంటే ఉన్నాడు, మన వెనకే ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఘనతకు యోగ్యుడానికి స్తోత్రాలు ప్రభువా. నీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని చెప్పావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని చెప్పిన నీ వాగ్దానం, నీ వాక్యం మా జీవితంలో అది కార్యసాధకం అవుతుంది ప్రభువా. అది కార్యరూపంలో దాలుస్తుంది, అది నెరవేర్చబడుతుంది ప్రభువా. నీ వాగ్దానము కొరకై, నిత్య నిబంధన కొరకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో దైవ సేవకుల్ని, విశ్వాసాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ప్రపంచ దేశాల్లో సేవ చేస్తున్న, సారథ్య సంఘంలో ఉండి సేవ చేస్తున్న, మిషన్లో ప్రభా, అలాగనే అనేక సంస్థల్లో ఇండిపెండెంట్గా పనిచేస్తున్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో, ఇండియాలోను 2 తెలుగు రాష్ట్రాల్లో సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకై, విశ్వాసులు అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి దీవించి దేవా, యోగ సమాప్తి వరకు మాతో ఉన్నావు, వెనువెంటుండి మమ్మల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నావు. అందుకే నిన్ను మేము స్తుతిస్తూ, ఘనపరుస్తూ, సేవకులను, విశ్వాసాలని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకులారా, విశ్వాసులారా, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.